హలో అండి, వెల్కమ్ టు స్వాతి కిచెన్. ఇంట్లోనే టేస్టీగా ఇంకా సింపుల్గా చికెన్ బిర్యానీని ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తున్నాను. ముందుగా ఒక గిన్నెలోకి 1.5 కప్పు వరకు బాస్మతి రైస్ని తీసుకొని 2 సార్లు బాగా వాష్ చేసుకొని అరగంట పాటు నానబెట్టుకొని తీసుకోవాలి. తర్వాత కేజీ వరకు చికెన్ తీసుకుంటున్నానండి నేను ఇక్కడ. ఈ చికెన్ని 2 సార్లు నార్మల్ వాటర్తో వాష్ చేసుకొని మరొక 2 సార్లు నిమ్మకాయ రసం ఇంకా సాల్ట్ వేసుకొని శుభ్రం చేసుకొని తీసుకోవాలి. ఈ చికెన్లోకి రుచికి సరిపడా ఉప్పు, పావు టీ స్పూన్ వరకు పసుపు, 1.5 టీ స్పూన్ వరకు కారం, 1.5 టీ స్పూన్ వరకు బిర్యానీ మసాలా, హాఫ్ టీ స్పూన్ వరకు గరం మసాలా, అలాగే 1 లేదా 1.5 టీ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకోవాలి. ఇందులోకి 3 కట్ చేసుకున్న పచ్చిమిరపకాయలు, 1 టేబుల్ స్పూన్ వరకు కాజు పలుకులు, 5 లవంగ మొగ్గలు, 2 ఇంచుల వరకు దాల్చిన చెక్క, 2 యాలకులు వేసుకోవాలి. 1 టేబుల్ స్పూన్ చొప్పున కొత్తిమీర తరుగు, పుదీనా తరుగు, అలాగే సగం నిమ్మకాయని ఇలా జ్యూస్ పిండేసుకొని యాడ్ చేసుకోవాలి. అలాగే 5 టీ స్పూన్ల వరకు పెరుగును కూడా యాడ్ చేసుకోవాలి. 2 టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ని కానీ లేదా నెయ్యిని కానీ వేసుకొని వీటన్నింటినీ బాగా కలుపుకొని మూత పెట్టి అరగంట పాటు పక్కన పెట్టేసుకోవాలి. ఈలోగా మనం బ్రౌన్ ఆనియన్స్ని ప్రిపేర్ చేసుకుందాం. అందుకోసం స్టవ్ మీద కడాయిని పెట్టుకొని 1 టీ స్పూన్ వరకు ఆయిల్ వేసుకుని ఒక పెద్ద ఉల్లిపాయని ఇలా సన్నగా స్లైసెస్లా కట్ చేసుకొని బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకొని పక్కన పెట్టుకోవాలి. అరగంట తర్వాత చికెన్ని స్టవ్ మీద పెట్టి లో టు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని 10 లేదా 15 నిమిషాల పాటు ఉడికించుకోవాలి. వాటర్ మొత్తం ఇనికిపోయి చికెన్ అనేది 90% ఉడికేంత వరకు ఉడికించుకోవాలి. ఇలా ఉడికిన తర్వాత స్టవ్ ఆపేసి పక్కన పెట్టుకోండి. ఇప్పుడు రైస్ను ఉడికించుకోవడం కోసం ఒక పెద్ద గిన్నెని తీసుకొని అందులోకి 6 కప్పుల వరకు వాటర్ని తీసుకోవాలి. మనం ఏ కప్పుతో బియ్యం తీసుకుంటామో అదే కప్పుతోటి 6 కప్పుల వరకు వాటర్ని వేసుకున్న తర్వాత ఇందులోకి హోల్ బిర్యానీ మసాలాలన్నింటినీ యాడ్ చేసుకోవాలి. అలాగే హాఫ్ టేబుల్ స్పూన్ నెయ్యిని కూడా వేసుకోవాలి. నెయ్యిని వేసుకోవడం వలన రైస్ అనేది పొడి పొడిగా చాలా టేస్టీగా వస్తుందన్నమాట. అలాగే హాఫ్ టీ స్పూన్ వరకు సాల్ట్, 1 టీ స్పూన్ వరకు నిమ్మరసాన్ని కూడా యాడ్ చేసుకోవాలి. 1 టీ స్పూన్ చొప్పున కొత్తిమీర తరుగు, పుదీనా తరుగును కూడా వేసుకొని మంటని హై ఫ్లేమ్లో పెట్టుకొని వాటర్ని మరిగించుకోవాలి. వాటర్ మరగటం స్టార్ట్ అయిన తర్వాత మనం నానబెట్టుకున్న బియ్యాన్ని వాటర్ లేకుండా వేసుకొని హై ఫ్లేమ్లోనే 70% ఉడికేంత వరకు ఉడికించుకోవాలి. రైస్ని పట్టుకుంటే ఈజీగా విరిగిపోవాలి. ఇలా ఉన్నప్పుడు స్టవ్ ఆపేసి ఒక జల్లిగంటతోటి రైస్ని మాత్రమే తీసుకొని మనం ముందుగా ఉడికించుకొని పక్కన పెట్టుకున్న చికెన్లోకి వేసుకొని స్ప్రెడ్ చేసుకోవాలి. ఇలా స్ప్రెడ్ చేసుకున్న తర్వాత పైన 1 టీ స్పూన్ వరకు కొత్తిమీర తరుగు, పుదీనా తరుగు, మనం వేయించి పెట్టుకున్న బ్రౌన్ ఆనియన్స్ని కూడా స్ప్రింకిల్ చేసుకోవాలి. అలాగే 1 టీ స్పూన్ వరకు నెయ్యిని కూడా వేసుకొని ఇదే విధంగా మరొక లేయర్ వరకు రైస్ని వేసుకోవాలి. రైస్ని మొత్తం వేసుకొని స్ప్రెడ్ చేసుకున్న తర్వాత పైన కూడా కొత్తిమీర తరుగు, పుదీనా తరుగును కూడా వేసుకోవాలి. ఆనియన్స్ని కూడా వేసుకోవాలి. 1 టీ స్పూన్ వరకు నెయ్యిని కూడా వేసుకోవాలి. అలాగే నేను ఇక్కడ మంచి కలర్ కోసం చిటికెడు ఆరెంజ్ ఫుడ్ కలర్ని 1 టీ స్పూన్ వరకు వాటర్లో మిక్స్ చేసుకొని యాడ్ చేసుకుంటున్నానండి. ఇప్పుడు మూత పెట్టి 25 నిమిషాల పాటు లో ఫ్లేమ్లో స్టీమ్ చేసుకోవాలి. 25 నిమిషాల తర్వాత చూడండి పొడి పొడిగా బిర్యానీ అనేది ఎంత ఎమ్మీ ఇంకా టేస్టీగా ఉందో. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.